చాలా అనుభవజ్ఞులు. ఆయన దాంట్లో కూడా ముఖ్యంగా రాజధానికి సంబంధించి అది కూడా ప్రత్యేకించి నేను తెలుగుదేశం నాయకులతో విభేదించింది కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాకుండా మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని మీకు ఇబ్బంది పెడతాం, దీన్ని సరైనది కాదన్న ఉద్దేశంతో నేను విభేదించాను తప్ప ఇంకే విధంగా నేను విభేదించలేదు. అదంతా ఎందుకంటే నేను చెప్తున్నానంటే నేను మీకోసం మాట చెప్తే దానికి నేను నిలబడతాను. ఈరోజు నేను కూడా చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు చీలకూడదు అని చెప్పాను. ఓటు చీలకూడదు అంటే నాకేం సరదా కాదు. నన్ను అనుక్షణం గుండెల్లో పెట్టుకునే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఓటు చీలకూడదు అనడానికి కారణం మనకంటే కూడా, మన పార్టీ కంటే కూడా మన నేల చాలా ముఖ్యం, మన ఆంధ్రప్రదేశ్ నేల. నేనే కనుక అసెంబ్లీలో కనుక ఉండుంటే ఈరోజు మెగా డిఎస్సీ మీరు ఇలా పట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అంటే ఓట్లు చీలిపోయి ఎక్కడైతే పోరాడాలో ఆ పోరాటాలు అసెంబ్లీలో చేయకుండా ఇక్కడికి వచ్చి ఒక 5 సంవత్సరాలు విలువైన కాలం పోతుంది. జగన్కి ఒక 5 సంవత్సరాలు 2014లో ముఖ్యమంత్రి కాలేదని చెప్పే నా మీద ఎంత కోపం ఉంటుంది. మీకు విలువైన దశాబ్దం కాలం పోయింది. మీకు ప్రతి యువకుడికి 5,000 ఏజ్ బార్ అయిపోతూ ఉంటుంది, అవకాశాలు కోల్పోతూ ఉంటాయి. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపు ఇంతకుముందు మనకి రాత పరీక్షలు అనేవి ఉండి, ముందుకు ఫిట్నెస్ పరీక్షలు, తర్వాత రాత పరీక్షలు ఉండే. ఈసారి పరీక్షలు పెట్టి 8 ప్రశ్నలు తప్పుండి సరిగ్గా లేదు, వాటికి అదనంగా మార్కులు చేయమని హైకోర్టు చెప్పినా కానీ ఈ రోజుకి దాని మీద ఎవరు స్పందించలేదు. అలాగే ఫిట్నెస్ టెస్టులు మాకు 15 రోజుల్లోనే పెట్టారు. కనీసం మాకు 2 నెలలు ఉండాలని చెప్పి అడుగుతూ ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్స్కి వెళ్తున్న యువత. వీటి గురించి మాట్లాడడానికి దురదృష్టవశాత్తు నేను అసెంబ్లీలో లేను. దేనికంటే మనం ఓట్లు చీలగొట్టేశాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వనని చెప్పాను. వైసీపీ పతనం మొదలయ్యింది. మీకు ద్రోహం చేశారు, యువతకి ద్రోహం చేశారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనని చెప్పి మెగా డిఎస్సీ మీకు టీచర్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారు. ఆ తప్పులు జరగనివ్వం. వాళ్ళని అధికారంలోంచి కిందకి దించడమే జనసేన లక్ష్యం. సుపరిపాలన, కొత్త ప్రభుత్వం, జనసేన తెలుగుదేశంతో ప్రభుత్వమే ఉంటుంది, కొత్త రాబోయే ప్రభుత్వం. ఎందుకంటే ఓట్లు చీలిపోయి ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ తప్పు చేయరు, తప్పు చేయకూడదు కూడా. ఇంకా మీరు ఒక్క అవకాశం ఇస్తే ఈరోజు రాష్ట్రాన్ని ఏ స్థాయికి పట్టుకెళ్ళిపోయారో తెలుసు. ఇంతమంది యువకులు ఉన్నారు. మీకు ఎన్ని ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. మరి డబ్బు అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు చెప్పే అభివృద్ధి ఒకటే కనిపిస్తూ ఉంది. దున్నపోతు ఈనిందండి అని చెప్పి మరచెంపు తీసుకురండి, జున్నుపాలు బితుకుదాం అన్నట్టు ఇట్లా ఉంది వాళ్ళు చెప్పే అభివృద్ధి మాకైతే కనిపించట్లా. లేదంటే ఇంతమంది ఈ రోజున జనసేన సభకి రారు. నిజంగా వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా ఉండుంటే ఈ రోజున వారాహి 4వ విడత యాత్రకి, మొదటి నుంచి ఇది 4వ విడత యాత్రకి ఇంత అశేష జనస్పందన ఉండదు. నిజంగా జగన్ అద్భుతమైన పాలకుడు అయితే నాకు ఇలా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. నాకు ఉన్న బాధల్లో